సన్ రైజర్స్ హైదరాబాద్ 2016లో డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలో తన మొదటి ఐపీఎల్ ట్రోఫీని గెలిచింది. 2018, 2024లో ఫైనల్ వరకు వెళ్లినా ఒక్కడుగు దూరంలో ట్రోఫీని మిస్ చేసుకుంది. మరి ఈ సీజన్లో అయినా కప్ని గెలుస్తుందా? గెలిచే సత్తా సన్ రైజర్స్కి ఉందా? డీటెయిల్స్లోకి వెళ్తే ప్యాట్ కమిన్స్ బెంగళూరు చేరుకున్నప్పటికీ అతను ఇంకా పూర్తిగా కోలుకోలేదు. అతను గ్రౌండ్లోకి దిగకపోయినా డగౌట్ నుండి ప్రస్తుత కెప్టెన్ ఈశాన్ కిషన్ అండ్ వైస్ కెప్టెన్ అభిషేక్ శర్మకి సలహాలు ఇస్తూ టీంని గైడ్ చేస్తాడు. ఇక బ్యాటింగ్ గురించి మాట్లాడితే ఎస్ఆర్హెచ్కి చాలా స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉంది. ఓపెనర్స్ ట్రావిస్ సేట్, అభిషేక్ శర్మ సెట్ అయితే వార్ వన్ సైడ్ అవుతుంది. ఇక మిడిల్ ఆర్డర్లో ఈశాన్, క్లాసెన్కి తోడు లివింగ్స్టన్ ఆడవడం వల్ల మిడిల్ ఆర్డర్ చాలా బలంగా ఉంది. ఇక లోయర్ ఆర్డర్లో లోకల్ బాయ్స్ నితిష్ రెడ్డి, అనికేత్ కూడా ఉన్నారు. నితీష్కి ఇది చాలా ఇంపార్టెంట్ సీజన్, ఎందుకంటే ఇక్కడ బ్యాటింగ్ అండ్ బౌలింగ్లో రాణించి ఆల్రౌండర్గా నిరూపించుకుంటేనే 2027 ఓడిఐ వరల్డ్ కప్లో సెలెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. బ్యాటర్స్ ఫామ్లో ఉంటే 4 సిక్సెస్ వర్షమే, ఏ టీంనైనా ఉతికారేస్తారు. అయితే అసలు సమస్య అంతా బౌలింగ్తోనే వచ్చింది. జాక్ ఎడ్వర్డ్స్ ఇంజరీ వల్ల ఇప్పటికే రూల్డ్ అవుట్ అయ్యాడు. ప్యాట్ కమిన్స్ వెన్నునొప్పితో మ్యాచ్లో ఆడడం లేదు. ఒకవేళ రికవరీ అయి ఆడినా ఎంతవరకు ఫిట్గా ఉంటాడో తెలియదు. ఇప్పుడు బౌలింగ్ భారం అంతా హర్షల్ పటేల్, జయదేవ్ పైన పడింది. శ్రీలంక యార్కర్ స్పెషలిస్ట్ ఈశాన్ మలింగ ఇంజరీ నుండి రికవరీ అయ్యి టీంలో చేరడం ఒక అడ్వాంటేజ్ అని చెప్పాలి. ఇక జాక్ ఎడ్వర్డ్స్కి రీప్లేస్మెంట్గా టీ20లో 300+ వికెట్స్ ఉన్న ఇంగ్లాండ్ బౌలర్ డేవిడ్ పెయిన్ని 1.5 crore తీసుకోవడం ఒక మంచి మూవ్ అని చెప్పాలి. మన మాజీ క్రికెటర్ ఫాస్ట్ బౌలర్ వరుణ్ అరోన్ని ఫాస్ట్ బౌలింగ్ కోచ్గా నియమించుకుంది. ఎస్ఆర్హెచ్ అయితే పక్కాగా ప్లే ఆఫ్స్కి చేరుకుంటుంది. ఇక ప్యాట్ కమిన్స్ ఫిట్ అయ్యి బౌలింగ్ సరిగా ఉంటే కప్ కొట్టడం పెద్ద కష్టమేమీ కాదు.